మన జీవితాల్లో ఈ అవకాశాలు వస్తాయి. వండర్ఫుల్, గాడ్ గివ్స్ us an opportunity. But I want to ask you, are you prepared? Opportunity will come, but are you prepared when the opportunity comes? అవకాశం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? టైమ్ అండ్ సీజన్, టైమ్ అండ్ ఛాన్స్ హ్యాపెన్స్ టు ఆల్ అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. చూడండి, ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనంలో, ఇవన్నీ అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి అని అంటే, టైమ్ అండ్ సీజన్ ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి కాలం ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయాధిపతి. అడుగు తినేవాడు ఇలాగ ఉన్నాడంటే దేవుని తప్పు కాదు. ఒక వ్యక్తి దీన దశలో ఉన్నాడంటే దేవుని తప్పు కాదు. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉందంటే దేవుని తప్పు కాదు. అవకాశం మీకు వచ్చింది, కాలము మీకు వచ్చింది. ఆ దేవుడు టైమ్ అండ్ సీజన్ హీ హాస్ గివెన్ టు ఎవ్రీబడి. కానీ కొంతమంది దాన్ని సద్వినియోగపరుచుకున్నారు, వెంటనే రియాక్ట్ అయ్యారు, పట్టుదలతో ప్రయత్నించారు, అందుకనే వారి జీవితంలో ఎదిగారు. మనమేమో ఇంకా దీన దశలో ఉండటానికి కారణము ఆ కాలాన్ని మనం గుర్తించలేకపోయాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం గుర్తించలేకపోయాం. ఒకరోజు సడన్గా మీ ముందు ఒక డెస్టినీ హెల్పర్, లేకపోతే మీతో మాట్లాడుతున్నాడేమో. ఆ డెస్టినీ హెల్పర్ అంటే మీ జీవితంలో మిమ్మల్ని ఒక గమ్యానికి నడిపించగలిగిన సహాయకుడు, ఒక దూతలాగా దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ఏర్పరచుకుంటాడండి. మీ సొంత కుటుంబం వల్ల అవ్వదు, మీ సొంత శక్తితో అవ్వదు. దట్ ఈస్ వై సమ్టైమ్స్ గాడ్ చూసెస్ డెస్టినీ హెల్పర్స్. మోషే జీవితంలో చూసినట్లయితే వారి తల్లికి తనని కాపాడలేకపోయింది, ఎవరి వల్ల కాలేదు, తనని కాపాడలేకపోయారు. కానీ ఒక డెస్టినీ హెల్పర్ వచ్చారు. ఎవరు తను? బితాయ వచ్చి మోషేని తల్లిలాగా చూసుకుంది, తల్లిలాగా పెంచింది, పోషించింది, సకల విద్యలు నేర్పించింది. షీ ఈజ్ ద డెస్టినీ హెల్పర్. ఆ డెస్టినీ హెల్పర్ అక్కడ ఉన్నప్పుడు వెంటనే మిరియాం ఏం చేసింది? యాక్టెడ్ క్విక్లీ, వెంటనే రియాక్ట్ అయింది. నాకు తెలుసు ఆ బిడ్డకి పాలు ఇవ్వగలిగిన వారు ఎవరో నాకు తెలుసు, పిలవమంటారా అంటే పిలువు అన్నప్పుడు వెంటనే తను తన తల్లిని తీసుకొని వచ్చింది. దట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. మిరియాము వెంటనే రియాక్ట్ అయింది. తన తల్లి తనకి పాలిస్తుంటే తిను డబ్బులు ఇచ్చి మరి వాడిని పోషించి, అసలు కొడుకుని మోషని పోగొట్టుకోవాలి, చంపేయాలి. కానీ షీ సా ద డెస్టినీ హెల్ప్. ఈరోజు మన జీవితాలు కూడా కొంతమంది వ్యక్తుల్ని దేవుడు అలాగ పంపిస్తే, నాకేమైనా తక్కువని నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావా అని ఎంతమందిని మన జీవితంలో పోగొట్టుకున్నామండి. చాలామంది నేను చూస్తుంటాను, నా జీవితంలో కూడా అడుగుతూ ఉంటారు సహాయం అడిగిన తర్వాత సరే మంచి మనసుతో మనం చేసినప్పుడు కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పరు. నాట్ ఈవెన్ థ్యాంక్ యూ. అప్పుడు వరకు వెంటబడతారు. సరే సహాయం చేద్దాము అని అంటే సహాయం చేసిన తర్వాత కనీసం గ్రాటిట్యూడ్, కొంచెం ఆ హ్యూమిలిటీ, ఆ తగ్గింపు ఉండదండి. అందుకని నెక్స్ట్ టైం వారికి చేయాలని మనసు వస్తుంది, అసలు రాదు. ఎందుకంటే మానవులమే కదా. అంత చేస్తే కనీసం థ్యాంక్ యూ కూడా లేదా అని చెప్పి చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎంతోమంది మనుషుల్ని దేవుడు పంపించాడు, దూతల వల్లే పంపించాడు. కానీ మన గర్వము, మన హము, లేకపోతే మన నిర్లక్ష్యతను బట్టి ఆ డెస్టినీ హెల్పర్స్ని మనము త్రోసేసాం. వి పుట్ దెమ్ అసైడ్ బికాస్ ఆఫ్ అవర్ ప్రైడ్. నాకేం తక్కువ లేదు, నాకేం సహాయం చేయనక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, దేవుడు ఒక దూత వల్లే పంపించాడు. ఇదిగో నేను చేస్తాను మీకు సహాయం అంటే నాకేం వద్దు, మా కుటుంబంకి ఏం వద్దు, మాకేం తక్కువ అని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ రీతిగా మనం ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటున్నామండి. కానీ అటువంటి వారిని దేవుడు మీ ముందు పంపించినప్పుడు మీరు వివేచించగలుగుతారా? ఓ, ఈ వ్యక్తిని దేవుడే పంపించాడు, ఈ వ్యక్తిని దేవుడే మాకు సహాయానికి, నేను చేరలేని చోటు నన్ను పుష్ చేసేది, నాకు అవ్వలేనిది ఒక కాంటాక్టో ఒక రికమెండేషనో, మీరు ఎంతో కాలము క్రింద ఒక వ్యక్తికి సహాయం చేస్తారు. సహాయం చేసిన వ్యక్తికి మీరు మర్చిపోయారు, కానీ ఆ వ్యక్తికి గుర్తుంది. ఒకానొక సమయమున ఆ వ్యక్తి ఏం చేస్తాడు? హీ విల్ రికమెండ్ యూ, హీ విల్ షో యూ, ఓ దిస్ పర్సన్ ఇస్ దట్ పర్సన్ హూ హెల్ప్ మీ, ఐ విల్ హెల్ప్ హిమ్ నౌ అని ఆ రీతిగా కనెక్ట్ చేస్తారు మన డెస్టినీకి, మన జీవితానికి, మన గమ్యానికి. అటువంటి వ్యక్తులు నాకొద్దు అని అన్నారనుకోండి, ఏమవుతుంది? వీఆర్ లూజింగ్ ఆపర్చునిటీస్. మన జీవితంలో ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం. అందుకని విచేక్షించాలి, వివేచన కలిగి ఉండాలి, డిసర్నింగ్ ఉండాలి. ఈ వ్యక్తి దేవుడు పంపించాడా? నాకు వర్షిప్ లీడర్ అవ్వాలని ఆశ ఉంది, ఐ వాంట్ టు బీ లీడింగ్ వర్షిప్, బట్ ఆర్ యూ ప్రిపేరింగ్? అవకాశాలు ఉన్నాయి కానీ సిద్ధపాటు ఉందా?
ఐ యు ప్రిపేరింగ్ ఫర్ దట్? నూతన సంవత్సరం వస్తుంది, ఇది చేయాలని ఆశ ఉంది, సిద్ధపాటు ఉందా? ఈ నూతన ప్రారంభం చేయాలని, బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, సిద్ధపాటు ఉందా? దాని గురించి రీసెర్చ్ చేస్తారా? దాని గురించి లోస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దాంట్లో ఏమున్నాయి, అవన్నీ చేయకుండా నేను అవ్వాలి ప్రార్థన చేయండి. మళ్ళీ 2 నెలల తర్వాత బిజినెస్ మూసేస్తున్నామండి, ఎటువంటి ఆశీర్వాదం లేదు అంటే మీ ప్రార్థనలో శక్తి లేదన్నట్టు మాట్లాడతారు చాలామంది. ప్రార్థనలో శక్తి లేక కాదు, దేవుల్లో శక్తి లేక కాదు, కానీ మన సోమరితనము, మన నిర్లక్ష్యత. నేను పెట్టాను కాబట్టి వచ్చేయాలి అంటే రారు. మనము చేయాల్సినది చేయాలి, ప్రయత్నాలు చేయాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, పట్టుదలతో చేయాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే దేవుని దీవెన చూస్తాము. నాకు ప్రసంగించాలనుందంటే దాని తగ్గట్టు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని రాసుకుంటున్నారా? అదే మీ ప్రిపరేషన్, అదే మన బైబిల్ ప్రిపరేషన్, అదే వాక్యానికి ప్రిపరేషన్. ఎలాగో వస్తే వాక్యాలు, ఏమి ధ్యానిస్తామో దాని నుండి దేవుడు ఏం బయలుపరుస్తాడో ఆ బయలుపరచడమే మనం రాసుకుంటాం, ఆ రాయడమే మనం చెప్తాం, అదే ప్రసంగించటం. నాకు సిద్ధపాటు లేదు, మేము విన్నదంతా మేము చెప్పేస్తామంటే దాంట్లో శక్తి ఉండదు. దేవుడు వారికి అభిషేకం ఆ మనుషులకి ఇచ్చాడు. నేను అదే మెసేజ్ తీసుకొని ఏమైతే చెప్పింది అదే చెప్తానంటే రాదు. ఆ అభిషేకం, ఆ ప్రభావము, ఆ ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఎందుకంటే యువర్ కాపీయింగ్. దెర్ ఇస్ నో పవర్ ఇన్ కాపీయింగ్. యూ హ్యావ్ టు గెట్ రేమా. దేవుని దగ్గర నుండి స్వతహాగా మీరు పొందుకోవాలి. ఈరోజు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దానికి కావాల్సిన సిద్ధపాటు, లీడర్షిప్, మేనేజ్మెంట్. ఈరోజు మనం చాలామంది ఆశపడుతూ ఉంటాము, ఐ విష్ మై లైఫ్ వాజ్ లైక్ దిస్, ఐ విష్ ఐ వాజ్ లైక్ దాట్. నాకు కూడా ఈ సేవకులాగా ఉండాలంటే ఆశ, నాకు కూడా వీళ్ళలాగా ఉండాలంటే ఆశ. విషింగ్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. ప్రిపేరింగ్ ఫర్ ఇట్ విల్ గివ్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆశపట్టంలో ఏం గొప్పతనం లేదండి. ఆశపడేవారు చాలామంది ఉంటారు, కానీ ఆశపట్టంలో గొప్పతనం లేదు. కానీ ఆశపడిన ప్రతి ఒక్కరూ వెనకుండి ప్రాక్టీస్, ప్రిపేర్, సిద్ధపాటు, కష్టపడటము, ప్రయాస, దాని గురించి ధ్యానించడం, ఏం మాట్లాడాలి, ఏం ధ్యానించాలి, ఏం పాడాలి, లేకపోతే ఏ బిజినెస్ చేయాలి అంటే దాని గురించి అంతా కూడా మీరు ఆరితేరి ఉండాలి. సో వెన్ ద రైట్ టైం కమ్స్, అప్పుడు భయపడరు, అప్పుడు నాకు సిగ్గు అన్నారు. యూర్ రెడీ టు బీ, యూర్ రెడీ టు షో. ఆ రీతిగా ఉండాలండి.